యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియులారా, మరి ఈనాటి ఈ యొక్క పఠనాల ద్వారా అటు మొదటి పఠనము, రెండవ పఠనము, భక్తి కీర్తన, సువిశేష పఠనం ఇవన్నీ కూడా మనకేం తెలియజేస్తున్నాయంటే పునరుత్థాన జీవితం గురించి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని యందు ప్రియులారా, we are all called to be a people of resurrection. పునరుత్థాన ప్రజలం మనందరం. మనం ఎవరం? అది పునరుత్థాన. we are meant to be resurrected. we are meant to live a life that is everlasting. శాశ్వతమైన జీవితం, పునరుత్థాన జీవితం, మహిమ కలిగిన జీవితం, నిత్య సంతోషం, నిత్య ఆనందములో జీవించాలని దేవుడు మనందరినీ సృజించాడు, మనల్ని పిలుచుకున్నాడు, ఈ విశ్వాసాన్ని మనకిచ్చాడు, ఈ దేవద్రవ్యాన్ని మనకిచ్చాడు, ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, తన శరీర రక్తములతో మనల్ని పోషిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, మరి పునరుత్థానం గురించి మాట్లాడే ముందు ఒక 2-3 సంఘటనలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటిగా ఒక 3 స్నేహితులు మాట్లాడుకుంటున్నారట. ఏమనంటే, మనం చనిపోయిన తర్వాత ఆ యొక్క అంత్యక్రియలు ఎలాగుంటాయి, మన అంత్యక్రియలలో మన గురించి ప్రజలు ఏమని మాట్లాడుకుంటారు. అరే నువ్వు చెప్పు, నువ్వు చనిపోతే నీ యొక్క పెట్టెలో నువ్వు ఉన్నావు, అందరూ వచ్చి నీ గురించి ఏం మాట్లాడాలని కోరుకుంటున్నావు అంటే, వాడు అంటాడు, నేను చనిపోయిన తర్వాత నన్ను పెట్టెలో పెట్టిన తర్వాత అందరూ వచ్చి, ఆహా ఎంత మంచివాడు, ఎంత గొప్పవాడు, ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత సంఘ సంస్కర్త, ఎంతమందికి సహాయం చేశాడు అని ఇలా నా గురించి మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను అన్నాడు. రెండో వాడు వచ్చాడు, మరి నువ్వేంటి నువ్వే అలా అనుకుంటున్నావంటే, అతను అంటాడు, ఆహా ఈ చనిపోయిన వ్యక్తి ఎంత మంచి భర్త తన భార్యకు, ఎంత మంచి తండ్రి తన పిల్లలకు, ఎంత మంచి విశ్వాసి సంఘంలో అందరికీ ఆదర్శం, భర్తలకు ఇతనే ఆదర్శం, తండ్రులకు ఇతనే ఆదర్శం, క్రైస్తవులకు ఇతనే ఆదర్శం అని చెప్పాలనుకుంటున్నాను అన్నాడట. వెరీ గుడ్. మరి మూడోవాడు వచ్చాడు, మరి నువ్వేమనుకుంటున్నావు నాయనా, నువ్వు చనిపోతే అందరూ నీ దగ్గరికి వచ్చి నీ పెట్టెలో నీకు చూస్తూ నిన్ను చూసి అందరూ ఏమని చెప్పాలనుకుంటున్నావు అంటే, చూసి అందరూ వచ్చి నా వైపు చూసి, ఒరేయ్ వీడు చనిపోలేదురా, ఇంకా బతికే ఉన్నాడు, చూడు చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, వీడు బతికే ఉన్నాడు, లేపండి అని ప్రజలు నా గురించి కోరుకోవాలి అని నేను కోరుకుంటున్నాను, మాట్లాడాలి అని నేను కోరుకుంటున్నాను అని అన్నాడండి దేవుని యందు ప్రియులు. అంటే అర్థం ఏంటి? ఆడు చనిపోవడానికి ఇష్టం లేదు, ఐ డోంట్ వాంట్ టు డై. ఓకే, దేవుని యందు ప్రియులారా, చనిపోకూడదు, జీవించాలి అన్న కోరిక మనందరిలో ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ దేర్. ఎల్లకాలం జీవించాలి, సదాకాలము జీవించాలి. హూ వాంట్స్ టు డై? నేను చచ్చిపోలే ఏమన్నా కోరుకుంటాడా? ఎవడు కోరుకోడు. ఇంకా చెయ్యలేక, చేసేది లేక, రోగాలు పోవడం లేదు, మందులకు నయం అవ్వడం లేదు, ఓకే, చేసేది లేక మనం చేతులు ఎత్తేస్తామేమో కానీ ఇన్ ద హార్ట్ ఆఫ్ హార్ట్ నో బడీ వాంట్స్ టు డై. సో వి ఆల్ వాంట్ టు లివ్. ఆ జీవితాన్ని నేనే పునరుత్థానమును జీవమును. ఈనాటి ఈ యొక్క భక్తి కీర్తనలో ఓకే, దేవుని యందు సంపూర్ణమైనటువంటి రక్షణ కలదు, ఫుల్ ఆఫ్ లైఫ్, ఫుల్ ఆఫ్ సాల్వేషన్. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక అత్త అల్లుడు కథ చెప్తాను బిఫోర్ వి ఎంటర్ ద సర్మన్. ఒక అత్త, ఒక ఎవరు అత్త అల్లుడు, ఒక అత్త వాళ్ళ కూతురు, అదే అత్త అల్లుడు భార్య ముగ్గురు కలిసి హోలీ ల్యాండ్ వెళ్ళారంట. బెత్లెహేం చూశారు, యెరూషలేముకి వెళ్ళారు, యేసు ప్రభుని ఎక్కడ సిలువ వేశారో చూశారు, యేసు ప్రభుని ఎక్కడ సమాధి చేశారో చూశాడు. వాళ్ళందరూ కూడా ఇలా లాజరుని ఎక్కడ లేవనెత్తారు. యేసు ప్రభు జీవితం అంతా వాళ్ళకి
ఇంత బ్యాక్గ్రౌండ్లో ఉంది. ఆయన మరణించి 3వ రోజు ఉత్థానమయ్యాడని, లాజరును లేవనెత్తాడని, యాయూరు కుమార్తెను లేవనెత్తాడని వాళ్ళు కథలుగా చెప్తుంటే అందరూ హాయిగా విన్నారు. ఇంతలో అత్తగారు వృద్ధురాలు కదా, జబ్బు పడింది. ఈ జబ్బు ముదిరిపోయి అత్తగారు అక్కడే చచ్చిపోయారు. అందరూ బాధపడ్డారు. ఇప్పుడు ఏం చేయాలి? అయితే ఎంబసీ దగ్గరికి అది వెళ్ళారు, ఎయిర్పోర్ట్ దగ్గరికి కూడా వెళ్ళారు. అత్తగారు చనిపోయారు కనుక ఈమె శరీరాన్ని మా ఊరు రాజమండ్రి పట్టుకెళ్ళిపోతాను అంటున్నాడు అల్లుడు. వాళ్ళు అన్నారు, కౌన్సిలింగ్ ఇస్తారు, అయ్యా ఇప్పుడు ఈమె శవాన్ని మీరు మీ దేశము మీ పట్టణం తీసుకెళ్ళాలంటే మీకు సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అదే ఇక్కడే మాకు ఇలా విదేశీయులు ఎవరైనా చనిపోతే ఒక సమాధి స్థలం ఉంది, ఆమెను ఇక్కడే పాతి పెడితే మహా 50,000 ఖర్చు అవుతుంది. ఓకే, కనుక ఏం చేయమంటారు? 50,000 రూపాయలతో ఇక్కడే సమాధి చేస్తారా, 10 లక్షలు ఖర్చు పెట్టి అక్కడికే తీసుకుని వెళ్తారా అంటే అతను అంటాడు, లేదు 10 లక్షలు కాదు 20 లక్షలు ఖర్చు అయినా నేను మాత్రం రాజమండ్రి మా ఊరు పట్టుకెళ్ళిపోతాను అంటాడు. ఏంటండి మీ అత్తగారంటే మీకు ఎంత ప్రేమ, మీ అత్తగారంటే ఎంత ప్రేమ మీకు అంటున్నారు. ప్రేమ పాడా, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్సెస్ అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఈ మట్టిలో మరణించిన వాడు ఒకడు 3వ రోజున ఉత్థానమయ్యాడు యేసు ప్రభు. నాకు భయం, నాకు డౌటు, మా అత్తని ఇక్కడే కప్పెడితే మళ్ళీ లెగిసిపోద్దేమో. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీ ఛాన్సెస్. డబ్బులు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, నేను మాత్రం మా ఊరు పట్టుకెళ్ళిపోతాను, అక్కడైతే మళ్ళీ లెగదు, అలాగే ఉంటుంది అని వాడి యొక్క ఆశ. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు పునరుత్థానమయ్యాడు. యేసు ప్రభు నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును అని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక 3వ ఒక సంఘటన చెప్పి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ఉదయం ఏం చెప్పలేదు, ఇటువంటి కథలు కానీ ఏమీ చెప్పలేదు. దేవుని యందు ప్రియులారా, సరే ఒకరు నా దగ్గర మంచి వీడియో ఉంది, పూజ అయిన తర్వాత గుర్తుంటే మీ అందరికీ పంపిస్తాను, తప్పనిసరిగా చూడండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ 50 సెకండ్స్. ఒక వ్యక్తి చెప్తున్నాడు, మీకు కూడా చాలాసార్లు చెప్పినట్లున్నాను. ఒక తల్లి ఉంది, తల్లి నిండు గర్భిణి, 9 నెలల గర్భిణి. ఈ 9 నెలల గర్భములో, ఆ తల్లి గర్భములో 2 కవల పిల్లలు ఉన్నారట. 2 కవల పిల్లలు మాట్లాడుకుంటున్నారు. ఏమనంటే, ఇరా పెద్దోడు చిన్నోడు అనుకుందాం, ఒకే ఒకడు. సో ఏమనుకుంటున్నావు మన జీవితం గురించి అని ఒకడు అడిగాడు. ఏమనుకుంటున్నావు మన జీవితం గురించి, ఇక్కడ బాగుంది కదా, హాయిగా హ్యాపీగా అన్నాడు. ఇక్కడ బాగుంది, కానీ నాకు అనిపిస్తుంది, ఇంకో పిల్లవాడు గర్భంలో మాట్లాడుచున్నాడు, ఇంతకన్నా గొప్ప జీవితం మన కొరకు ఎదురు చూస్తుందేమో అనిపిస్తుంది అన్నాడు. వాట్? లైఫ్ ఆఫ్టర్ డెలివరీయా? నో 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 నో, ప్రసవం అనేది లేదు, ప్రసవం తర్వాత జీవితం లేదు. ప్రసవం అంటే అది నీ మరణం, అంతే, చచ్చావు, ఆ తర్వాత జీవితం లేదు. అతను అంటే, లేదురా నాకు అనిపిస్తుంది ఈ ప్రసవం తర్వాత గొప్ప వెలుగు ఉంటుందేమో, ఇక్కడ చీకటిగా ఉంది కదా, అక్కడ గొప్ప వెలుగు ఉంటుందేమో అన్నాడు. నేనైతే నమ్మను అన్నాడు. లేదు లేదు, అక్కడ మనము మన చేతులతో కాళ్ళతో నడుస్తామేమో, చేతులతో మనం భోంచేస్తామేమో అంటే, నడిచేది గిడిచేది ఏమి ఉండదయ్యా, జీవితం ఇంతే. ఎందుకు చేతులతో భుజించడం? ఇదిగో అమ్మ, ఇది అదేంటో దాన్ని ఏమంటారు, అంబికలకు కూడా అంటారు కదా, దాన్ని ఏమంటారు తెలుగులో, పేగు ఏదో అంట, మీకు తెలీదు, తల్లికే తెలీదు. ఆ ప్రేగు నుంచి మనకి అన్నీ వస్తున్నాయి కదా, అందులో నుంచే మనకు బలం వస్తుందిగా. ఇంకెంతకు మించి ఇంకేంటి, చేతులతో తినాలి, చేతులతో కనుక్కోవాలి, ఎందుకు అవసరం లేదు, ఇదే నాకు తెలుసు లేదు అంటారు. కాదు, నాకైతే గట్టి నమ్మకం, ఎవరో మన కోసం వేచి ఉన్నారు, అన్నదమ్ములు ఉంటారేమో, అక్క చెల్లెండ్రు ఉంటారేమో అంటాడు. అన్నదమ్ములు ఉంటే, అక్క చెల్లెండ్రు ఉంటే ఎవడైనా వెనక్కి వచ్చాడా?
వెనక్కి వచ్చి మనకు కనిపించాడా? ఎవడో వెనక్కి వచ్చి కనిపించలేదు అంటే ఇంకా తర్వాత జీవితం లేదనే కదా అర్థం. కాదు నాకు అనిపిస్తుంది ఒక అమ్మ ఉంటుంది, ఒక నాన్న ఉంటాడు, ఒక అమ్మ ఉంటుందేమో అనిపిస్తుంది. అమ్మ ఉంటే కనిపించదేమి, అమ్మ ఎక్కడుంది అంటాడు. అంటే అమ్మ మన చుట్టూ అమ్మలో అమ్మే ఉందేమో, అమ్మలో మనం ఉన్నామేమో అని వాడంటాడు. మన చుట్టూ అమ్మ ఉండడం ఏంటి? నాకైతే నమ్మకం లేదు. మరి అమ్మ ఎప్పుడూ మాట్లాడదేమి అంటాడు. మనం నిజంగా నిశ్శబ్దంగా ఉంటే అమ్మ గుండె చప్పుడు వినిపిస్తుందేమో. ఒక్కసారి ఆలోచించు. గొప్ప జీవితం, గొప్ప వెలుగు, కాళ్ళతో నడవడం, చేతులతో పనులు చేసుకోవడం, తల్లిని చూస్తాం, తండ్రిని చూస్తాం, అన్నదమ్ములు ఉంటారు, అక్క చెల్లెండ్రు ఉంటారు. ఇలా మనకు ఎంతో గొప్ప జీవితం ఎదురు చూస్తుంది ఈ 9 నెలల ప్రసవం తర్వాత అంటాడు ఒకడు. ఏదంటాడు? ఉంటే అమ్మ రాని, అమ్మ కనిపించని, అమ్మ మాట్లాడని, వెళ్ళినవాడు ఎవడు వెనక్కి రాలేదు, వీటిని బట్టి నాకు తెలిసి మరొక జీవితం లేదు అంటాడు మరొకడు. ఇలా కవల పిల్లలు గుద్దుకుంటున్నారు, గొడవలు ఆడుకుంటున్నారట. 9 నెలలు రానే వచ్చింది. ఓకే, ఒకడు లేదు 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 అన్నాడు, లేకుండా పోయిందా? ప్రసవం తర్వాత లోకాన్ని చూడడం మొదలుపెట్టాడు. ఇంకొకటి ఉన్నాదని విశ్వసించాడు. ప్రసవం తర్వాత లోకాన్ని, తల్లిని, తల్లి ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను ఆయన చూడగలిగాడు. దేవుని యందు ప్రియులారా, మన జీవితం కూడా ఇదే. ఈ లోకములో ఉంటుండగా ఏమనుకుంటాం? మరణించిన తర్వాత వేరే ప్రపంచం లేదు అనుకుంటాం, కానీ ఉంది. మరణించిన తర్వాత వేరే లోకము లేదు అనుకుంటాం, కానీ ఉంది. ఓకే, అసలు దేవుడు ఉంటే ఎందుకు కనిపించడం అనుకుంటాం. ఇదంతా దేవుని గర్భమేమో, మనము దేవునిలో ఉన్నామేమో, మనము దేవుని చుట్టూ ఉన్నామేమో, లేదా దేవుడు మన చుట్టూ ఉన్నాడేమో. మరి నాతో ఎందుకు మాట్లాడు? నిశ్శబ్దంగా ఉంటే, మౌనముగా ఉంటే దేవుని స్వరం వినొచ్చేమో, దేవుని గుండె చప్పుడు వినొచ్చేమో. సో వీఆర్ కాల్డ్ టు బి రెజరెక్టెడ్ పీపుల్. వీఆర్ కాల్డ్ టు ద లైఫ్ ఆఫ్ రెజరెక్షన్. బంగారు జీవితం, పునరుత్థాన జీవితం, శాశ్వత జీవితానికి మనం పిలువబడ్డాం దేవుని యందు ప్రియులారా. అందుగాను ఈనాటి మొదటి పట్టణము, రెండవ పట్టణము, సువిశేష పట్టణము, లాజరు సంఘటన మనకు నేర్పిస్తుంది దేవుని యందు ప్రియులారా. ఒక ఎథియిస్ట్ అంటే ఒక దేవుని యందు విశ్వాసం లేనివాడు మరణించాడు. మరణించిన తర్వాత స్నానం చేయించారు, టిప్ టాప్గా రెడీ చేశారు, పెట్టెలో పెట్టారు. ఒక గురువు వచ్చాడు, ఎన్నిసార్లు చెప్పినా దేవుని విశ్వసించు అంటే విశ్వసించలేదు, జ్ఞానస్నానం పొందు అంటే పొందలేదు, పాప క్షమాపణ చేసుకో అంటే చెయ్యలేదు. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా విశ్వసించలేదు. అప్పుడు గురువు వెళ్ళి అంటున్నాడు, ఏమంటాడంటే ఆల్ డ్రెస్డ్ అప్, చక్కగా రెడీ అయ్యాడు, బట్ నో ప్లేస్ టు గో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, వెళ్ళడానికి పరలోకములో మనవాడు చోటు ఏర్పాటు చేసుకోలేదు. ఆల్ డ్రెస్డ్ అప్. ఒకసారి కొంతమంది టిప్ టాప్గా రెడీ అవుతారు, ఎక్కడికి వెళ్తున్నావంటే అచ్చి ఎక్కడికి వెళ్తారు, ఇక్కడే ఉంటున్నాను అంటాడు. అలాగా దేవుని యందు విశ్వాసం లేనివాడు ఓకే కొత్త కొత్త బట్టలు వేసుకోవచ్చు, బంగారు నగలు ధరించవచ్చు, బట్ నో ప్లేస్ టు గో, వెళ్ళడానికి పరలోకములో నీకు చోటు లేకపోతే అయ్యో నీకు అనర్థము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. సో మన మొట్టమొదటి ధ్యానాంశముగా మనము పునరుత్థాన ప్రజలము అని చెబుతూ ఒక 4 సన్నివేశాలు, ఒక 4 కథల ద్వారా మీకు నేను చెప్పాను. ఇక ఈ రోజున యోహాను శుభవార్త 11వ అధ్యాయము 1 నుంచి 45 వచనాలు చదువుకున్నాం. వెరీ లాంగ్ స్టోరీ. ఇందులో ఉదయం కొన్ని వచనాలు మనం ధ్యానించాం. 6వ వచనం, 36వ వచనం, 26వ వచనం, 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. మరి దివ్య పూజా బలిలో మరికొన్ని అంశాలను నేర్చుకునడానికి ప్రయత్నం చేద్దాం. ఒక్కొక్క వాక్యాన్ని తీసుకొని దేవుని యందు ప్రియులారా, వెరీ సింపుల్, 3 ధ్యానాంశాలు వెరీ సింపుల్గా మనం ముగించుకుంటాం. యోహాను శుభవార్త 11వ అధ్యాయం
39వ వచనం మన మొట్టమొదటి మరొక ధ్యానాంశం. దేవుని యందు ప్రియ అందరూ చెప్పండి. 39వ వచనం అందరూ స్క్రీన్ మీద కూడా ఉన్న చదవండి నా తర్వాత. రాతిని తొలగింపుడు అని యేసు పలికెను. మరొకసారి, రాతిని తొలగింపుడు అని యేసు పలికెను. రోల్ అవే ద స్టోన్. ఓకే, రాయిని తొలగించండి అని యేసు ప్రభు అంటున్నారు. దీని అర్థం ఏమిటి? రాయిని తొలగించడము అంటే అప్పుడు మార్తమ్మ ఏమంటుందో చూడండి. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును. అడ్డు తొలగించండి. రిమూవ్ ద అబ్స్టికల్స్. రాతిని తొలగించండి అంటే యేసుప్రభు అంటే సహోదరు అంటుంది, వద్దొద్దు, అది అలాగే ఉండని, అది అక్కడే ఉండని, అది తొలగించకండి, అది కంపు కొడుతుంది అంటూ సహోదరి చెప్తుంది. దేవుని యందు ప్రియులారా, ఈ రోజున ఈ వాక్యము ద్వారా, ఈ సంఘటన ద్వారా యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు, మనకు తెలియచేస్తున్నారు. నీ జీవితంలో అద్భుతము జరగాలంటే యేసయ్యకు నీకు మధ్య ఉన్న రాతిని తొలగించండి, అడ్డులను తొలగించండి, అడ్డు గోడలను తొలగించండి. లాజరు సమాధి లోపల ఉన్నాడు, యేసు ప్రభు సమాధి బయట ఉన్నాడు. ఈ లాజరుకు యేసు ప్రభుకు మధ్య ఏటి ఆటంకంగా ఉంది? ఏంటమ్మా? రాయి ఆటంకంగా ఉంది. కనుక ఈ రోజున నీవు బహుశా సమాధి లోపల ఉన్నావు, యేసు ప్రభు సమాధి బయట ఉన్నాడు. యేసు ప్రభు లాజరును లేవనెత్తినట్లుగా, లాజరుకు పునరుత్థానం ఇచ్చినట్లుగా నీకు కూడా అద్భుతం చేయాలనుకుంటున్నాడు. నిన్ను కూడా రక్షించాలనుకుంటున్నాడు, నిన్ను కూడా విడిపించాలనుకుంటున్నాడు. బట్ ఈ అద్భుతం జరగాలంటే, ఈ దీవెన కలగాలంటే, ఈ స్వస్థత కలగాలంటే, ఈ పునరుత్థానం కలగాలంటే అడ్డుగా ఉన్న రాయి తొలగిపోవాలి. ఏంట అడ్డు? ఏంట అడ్డుగోడ? ఏంట అడ్డుగా ఉన్న రాయి? దేవుని యందు ప్రియులారా, మేబీ ఫర్ యూ ఇట్ కుడ్ బి యువర్ సిన్. నీ పాపము యేసయ్యకు, లాజరుకు యేసయ్యకు మధ్య రాయి ఉన్నట్లుగా నీకు యేసయ్యకు మధ్య నీ పాపము అడ్డుగోడగా ఉందేమో. దేవుని యందు ప్రియులారా, కొంతమందికి బిట్టర్నెస్ అంటే చేదు, జీవితం అంతా దుఃఖము, పరులంటే కోపము, పరులంటే అసూయ, దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నన్ను దీవించటం లేదు అన్న బిట్టర్నెస్ ఆఫ్ లైఫ్. అది అడ్డుగోడగా, అడ్డు రాయిగా ఉందేమో. దేవుని రోల్ అవే దట్ స్టోన్. దానిని తొలగించండి. కొంతమందికి అన్ఫర్గివ్నెస్, కొంతమందికి క్షమించలేని జీవితం. ఏదైనా చేతను కానీ ఆడిని మాత్రం క్షమించను. ఓకే, ఏం చేయమన్నా చేతను కానీ ఆవిడని మాత్రం క్షమించను. మన కుటుంబాలలో ఏమంటారు? క్షమించలేనితనం, క్షమించలేని జీవితం మనలో ఉంటే అది నిన్ను దీవించాలని ప్రభు అనుకుంటున్నా ఆ రాయి నువ్వు తొలగించని అంటున్నావు. రాయి తొలగించకపోతే లాజరు బయటికి రమ్ము అని ప్రభు చెప్పలేడు, నీకు స్వస్థత ఇవ్వలేడు, నిన్ను దీవించలేడు. కొంతమందికి గర్వము అడ్డు రాయిగా ఉండొచ్చు. ఎప్పుడో చిన్నప్పుడు నేను విన్న ఒక చిన్న కథ. ఒకరోజు యేసు ప్రభు ఒక భక్తుడికి కనిపించాడంట. అంటే కలలో ఏంటంటే, 4 రోజుల తర్వాత ఈ తారీఖున ఈ కొండ మీద నువ్వు వస్తే నేను నీకు కనిపిస్తాను అన్నాడంట. మనవాడు పొంగిపోయాడు, లేచి అబ్బబ్బబ్బబ్బా యేసు ప్రభు నాకు కనిపిస్తాడంట, యేసు ప్రభు నాకు కనిపిస్తాడంట అని ఎగిరి గంతులేశాడు. ఎన్ని రోజులు టైం ఉంది? 4 రోజులు టైం ఉంది. సో ఈ 4 రోజులు
నేను యేసు ప్రభుకి ఏదైనా పట్టుకొని వెళ్ళాలి గిఫ్ట్గా. ఏం పట్టుకెళ్ళాలి? స్వీట్లా, ఫ్లవర్సా, బొకే, గిఫ్టు, అవన్నీ యేసు ప్రభుకి ఇష్టం లేదు కదా. యేసు ప్రభుకి నా పుణ్య కార్యాలను కానుగ్గా పట్టుకొని వెళ్తాను అంటూ ఈ 30 రోజులు ఎన్ని మేలులైతే మేలులు, సహాయమైతే సహాయం, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాడు. ఒక దాన ధర్మం చేయడం, ఇంటికి వచ్చి ఒక రాయి సంచిలో వేయడం, పెద్ద బ్యాగు గోని సంచిలో ఒక రాయి వేస్తాడు. మళ్ళీ వెళ్ళి ఒకరికి అన్నం పెడతాడు, మళ్ళీ వచ్చి ఒక రాయి వేస్తాడు. మళ్ళీ ఒక మంచి పని చేస్తాడు, మళ్ళీ వచ్చి ఒక రాయి వేస్తాడు. అంటే రాయిలు వేస్తూ లెక్కెట్టుకుంటున్నాడు తన పుణ్య కార్యాలు, తన పుణ్యక్రియలు. 30 రోజుల్లో బస్తా నిండిపోయింది. మనవాడు మూట కట్టాడు. నా ప్రభునికి నేను ఇచ్చే కానుక నా పుణ్య కార్యాలు, నా సత్కార్యాలు అనుకొని దానిని భుజం మీద పెట్టుకొని ఆ పలానా తారీఖున కరెక్ట్గా ప్రభు చెప్పిన కొండ మీదకి వెళ్ళిపోయాడు. కొండ మీదకి వెళ్ళిపోతే ప్రభు అని పిలుస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు కూడా బిడ్డ అని పిలుస్తున్నాడు. కానీ ప్రభు కనిపించడం లేదు. ప్రభు నువ్వు నాకు కనిపించడం లేదు అన్నారు. అరే నేను ఇక్కడే ఉన్నానే, ఎందుకు కనిపించడం లేదు అని ప్రభు అంటున్నారు. ఏమో ప్రభు నువ్వు నాకు కనిపించడం లేదు అన్నాడు. ఏంటి నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను కలవడానికి వచ్చాను, నిన్ను చూడడానికి వచ్చాను, ఎందుకు నేను కనిపించడం లేదు అని ప్రభు అంటున్నారు. ఏమో ప్రభు కనిపించండి ప్రభు, కనిపించండి ప్రభు అంటున్నారు. మరి నేను ఇక్కడ ఉన్నాను, నేను చేయగలిగిందంతా చేశాను, మరి నీకు ఎందుకు కనిపించడం నాకు తెలియదు. మధ్యలో నీకు నాకు మధ్య ఏదో అడ్డుగా ఉందయ్యా అన్నారు. ఏంటి ప్రభు అడ్డుగా ఉంది? ఏదో తెలియదు, నీ ఆత్మీయ గర్వమేమో చూసుకో అన్నారు. స్పిరిచువల్ ప్రైడ్. నేను పుణ్యాత్ముడిని, నేను పుణ్యాలు చేశాను, నేను మంచివాడిని, నేను మంచి పనులు చేశానన్న గర్వం అడ్డుగా ఉందేమో చూసుకొని ఆయన అంటే అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఈ బస్తా, రాళ్ళ బస్తా, ప్రభువా నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను అంటూ ఆ రాళ్ళ మొత్తాన్ని కూడా క్రిందకి విసిరేస్తే అక్కడ ప్రభు దర్శన భాగ్యం అతనికి కలిగిందంటే దేవుని యందు ప్రియులారా. మన జీవితాల్లో అద్భుతాలు జరగాలి అంటే గర్వాన్ని విడిచిపెట్టాలి, క్షమించలేని తనాన్ని విడిచిపెట్టాలి, దుఃఖమైన జీవితాన్ని విడిచిపెట్టాలి, దేవునికి అడ్డుగోడగా ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. కొంతమందికి మన జీవితంలో దెర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం ఉండదు. బాగా గమనించండి, మనలో చాలామందిమి ఉదయం లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు మనలో చాలామంది అతిశయోక్తి కాదు, సిలువ గుర్తు కూడా వేయకుండా బతికే మనుషులు మనలో మనమై ఉన్నాం. కనీసం నోటితో ఒక పరలోక జపం కూడా చెప్పలేని, దేవునికి ఒక 15 నిమిషాలు కూడా కేటాయించలేని జీవితాలు. దేర్ ఇస్ నో ప్రేయర్ లైఫ్ ఫర్ మెనీ ఆఫ్ అస్. కనుక అది ఒక అడ్డుగోడగా ఉంటుంది దేవుడు నీకు మేలు చేయాలంటే. కొంతమందికి అడిక్షన్స్, వ్యసనాలు, భయంకరమైన వ్యసనాలతో మనం జీవిస్తున్నామేమో. ఇవన్నీ అడ్డుగోడలు. ప్రభు అంటున్నారు, రోల్ అవే ద స్టోన్. సెయింట్ జార్జ్, సెయింట్ గ్రెగరీ ద గ్రేట్ అంటారు, ద స్టోన్ ఈజ్ ద హార్డ్నెస్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ అంటారు. అంటే ఆ యొక్క రాయి ఏమిటండి అంటే మన కఠినమైన హృదయం. ఈ కఠిన హృదయాన్ని తొలగించుకుంటే యేసు ప్రభు అద్భుతం చేయగలడు దేవుని యందు ప్రియులారా. మరి నీ జీవితానికి నీకు నీ ప్రభునికి మధ్య అడ్డుగోడగా ఏముందో నాకు తెలియదు, పక్క వాళ్ళకు తెలియదు, మీకే తెలుస్తుంది, నీకే తెలుస్తుంది. అడ్డుగోడ ఏంటో గ్రహించి దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నించండి దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక ఇదే వచనములో దేవుని యందు ప్రియమైన సహోదరులారా 43వ వచనం చూద్దాం, 2వ ధ్యానాంశం. ఓకే, 43వ వచనం చెప్పండి అందరూ. పిమ్మట యేసు బిగ్గరగా, లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను. దేవుని యందు ప్రియుల, లాజరు వెలుపలకు రమ్ము. లాజరుస్ కమ్ అవుట్.
దేవుని యందు ప్రియులారా. ఎందుకని బయటికి రమ్ము అన్నాడు? ఎక్కడున్నాడు మనోడు? లోపల ఉన్నాడు కనుక. లోపలంటే ఏ లోపల? సమాధి లోపల. సమాధి మంచి ప్రదేశమేనా? సమాధి కంఫర్టబుల్గా ఉంటుందా? సమాధి దుర్గంధంతో ఉంటుంది. సమాధి చీకటితో ఉంటుంది. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అంటే మనకు కూడా అనేకమైన సమాధులు మనకున్నాయి. ఓకే, అనేకమైన సమాధులు. పాపమనే సమాధిలో కొంతమంది హాయిగా నిద్రిస్తుంటారు. ఇదే బాగుంది, ఇక్కడే బాగుంది, ఇలాగే బాగుంది. పాపమనే సమాధిలో ఉంటున్నావా? ప్రభు అంటున్నారు, లాజరుస్ కమ్అవుట్ అన్నట్లుగా నీ పేరు పిలిచి, నీ పేరు పలికి ప్రభు నిన్ను బయటకు రమ్మంటున్నారు. దేవుని యందు ప్రియులారా, మనలో కొంతమంది నిరాశ, ఓకే, డిప్రెషన్, నిరాశ అనే టూంబులో ఉంటాం. ఇక జరగదు, ఇక అవ్వదు, నా బతుకు మారదు అన్న నిరాశలో నువ్వు ఉంటే ప్రభు అంటున్నారు, నీ పేరు పిలిచి, నీ పేరు పలికి ప్రభు అంటున్నారు, కమ్అవుట్. నీ నిరాశ నుండి, నిస్పృహ నుండి, అసంతృప్తి నుండి బయటికి రా. రకరకాల వ్యసనాలతో నువ్వు ఉంటే నీ వ్యసనము, నీ పాపము నీకొక సమాధితో కూడుకున్నది. సమాధిలో ఉన్నావా? వ్యసనములో ఉన్నావా? ప్రభు అంటున్నారు, కమ్అవుట్. దేవుని యందు ప్రియులారా, కొంతమంది బ్రోకెన్ రిలేషన్షిప్స్, స్నేహాలు ఉండవు, బంధుత్వాలు ఉండవు, మాటలు ఉండవు, సత్సంబంధాలు ఉండవు. ప్రభు అంటున్నారు, కమ్అవుట్ ఆఫ్ ద టూంబ్ ఆఫ్ బ్రోకెన్ రిలేషన్షిప్. ఓకే, సఖ్యత లేని సమాధి నుండి బయటకు రా. నిరాశ అనే సమాధి నుండి బయటకు రా. అవిశ్వాసమనే సమాధి నుండి బయటకు రా. వ్యసనము అనే సమాధి నుండి బయటకు రా. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగొచ్చినట్లయితే దేవుని యందు ప్రియులారా, ఎటువంటి పాపాన్నైనా ఆయన క్షమించగలడు, ఎటువంటి వ్యసనమునైనా ఆయన స్వస్థపరచగలడు. లెట్ us సరెండర్ టు ద లార్డ్. దేవుని యొక్క అమితమైన కారుణ్యమునకు మనల్ని మనం సమర్పించుకొని మన రాతిని తొలగించమని సమాధి నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యందు ప్రియులారా, ప్రభునికి నీకు మధ్య ఆటంకంగా ఉన్న అడ్డుగోడలు తొలగించండి. సమాధిలో పాపములో ఉన్న నీవు బయటికి రావడానికి ప్రయత్నించండి. మొత్తానికి 2 వచనాలు ఒక ముఖ్యమైన సందేశం. 3 సందేశాలతో మనం ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. నెంబర్ 1, వీఆర్ ద ఈస్టర్ పీపుల్. మనము పునరుత్థాన ప్రజలము. ఒక 4 కథల ద్వారా వివరించాను. రెండవది 2 వాక్యాలు, 39వ వచనం, 43వ వచనం. రాతిని తొలగించండి, లాజరు బయటికి రమ్ము. రాయి అంటే మన పాపములు, సమాధి అంటే మరలా మన యొక్క వ్యసనాలు, మన పాపాలు. వాటి నుంచి బయటపడడానికి, అడ్డుగోడలు తొలగించడానికి, ప్రభుని చెంతకు రావడానికి, స్వస్థత పొందడానికి, విడుదల పొందడానికి సిద్ధపడదాం. ప్రభు మనందరినీ దీవింతురుగాక. పిత, పుత్ర, పరిశుద్ధాత్మ నామమున. అందరం లేచి నిలుచుందాం. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన